నీకు వందనాలయ్యా. దావీదు వలె మేము కూడా మమ్మల్ని మేము బలపరుచుకునే వరముగా మీరే తయారు చేయండి నాయన తండ్రి. నీ రక్తము తండ్రి మమ్మల్ని శుద్ధి చేసేదిగా చేయండి నాయన తండ్రి. ఇంకా మేము ఏ ఏ పాపాలనైతే దాచుకొని ఉన్నామో, ఏ ఏ అవిధేయతలనైతే కలిగి ఉన్నామో నాయన, వాటన్నిటినీ నీ శిలువ రక్తంలో కడుగుకొని నాయన తండ్రి నీ ఆత్మతో నింపబడే వరముగా చేయండి నాయన తండ్రి. సాతానుడు వేసేటటువంటి ప్రతి పన్నాగమును తండ్రి నీ సర్వశక్తితో ఎదిరించగలగడానికి మీరే కృప చూపించండి నాయన తండ్రి. నువ్వే మాకు దిక్కని అడుగుతున్నాము తండ్రి, నువ్వే మాకు ఆశ్రయం అని అడుగుతున్నాము తండ్రి. ఏడవడానికి కూడా తండ్రి ఇంకా ఓపిక లేనటువంటి సమయంలో కూడా నువ్వు తండ్రి విడిచిపెట్టని దేవుడు నాయన తండ్రి. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే తండ్రి చెయ్యి వేయడానికి తండ్రి యేసయ్య యోగ్యత సంపాదించుకోలేదు, వాళ్ళకు కూడా అవకాశాన్ని మీరే దయచేయండి. పరిస్థితులు బహు కఠినముగా తయారవుతూ ఉండగా మీరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హృదయాలను మీరే తండ్రి సంధించి నాయన తండ్రి మీరే వాళ్ళను తండ్రి నాయన అతి త్వరలో తండ్రి నాయన మీ యొక్క బిడ్డలుగా చేర్చుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానాలు జ్ఞాపకం చేసుకొని మన కొరకు ప్రభు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత తను అప్పగింపడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యుడికి ఇచ్చింది. మీ కొరకు నిలవబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను చేయడం చెప్పిన రీతిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని తీసుకుందామండి. ఆ ప్రకారమే భోజనాన్ని పిమ్మటాన్ని ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ పాత్ర మీ కొరకు చెల్లించబడింది. క్రొత్త నిబంధన వల్ల నిబంధన రక్తము మీరు దీనిలోని త్రాగునప్పుడు వెళ్ళను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పిన రీతిగా